హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అదే జొన్న రొట్టె. జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం 2 కప్పుల జొన్న పిండి మరియు 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకొని 2 కప్పుల నీరు దానిలోకి వేసుకోవాలి. నీరు బాగా మసులుతున్నప్పుడు దీనిలోనికి 2 కప్పుల పిండి వేసుకోవాలండి. నీరు అనేది బాగా మరిగించాలండి. పిండి వేసేటప్పుడు మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం 2 కప్పుల పిండి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 15 నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చగా అయినాక మొత్తం పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎంత సాఫ్ట్గా కలిపితే చపాతీ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది మనం గట్టిగా రుద్దకూడదండి. మెల్లగా అన్ని వైపులా తిప్పుతూ చేసుకోవాలి. జొన్నలు అనేవి మనకి చాలా మంచివండి ఆరోగ్యానికి. ఇది బరువు నియంత్రణలో ఉంచుతుంది మరియు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ మీద వేసుకొని కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. దీని వలన పైన పిండి అనేది వైట్గా కనిపించకుండా ఉంటుంది. తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకోవాలి. చూసారా మన చపాతీ అనేది ఎంత బాగా పొంగుతుందో. ఇది మనం పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలిపితే అంత బాగా వస్తుందండి చపాతీ. తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి. చూసారు కదా, మన జొన్న రొట్టె చాలా ఈజీ కదా చేయడానికి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా సాఫ్ట్గా ఉండడం వలన పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చండి. చూస్తున్నారు కదా మన జొన్న రొట్టె ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది కదా. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.